స్వాగతం పలుకుతున్నాం. వర్గంలో స్పోర్ట్స్ డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న మన ప్రాంతంలో గ్రీనరీతో పాటు ప్రతి గ్రౌండ్లో రోజు వాకర్స్గా వస్తూ వ్యాయామం కూడా చేయాలని ఒక సంకల్పంతో ప్రతి ప్రాంతంలో జిమ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శంకురార్పణ చేశాం. స్టేడియంలో ఓపెన్ జిమ్తో పాటు ఇండోర్ జిమ్లో కూడా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారితో మాట్లాడి కొన్ని కొత్త వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో ఇంకా కొన్ని వస్తువులతో పాటు అక్కడ మంచి ఏసీస్ తోటి 3 నుంచి 4 ఏసీలు అడిగినారు. ఆ ఏసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కాస్త మెటీరియల్ కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నాం. అదే మాదిరిగా స్టేడియం మొత్తానికి బ్రహ్మాండంతో వర్షాకాలం తర్వాత చలికాలం వర్కౌట్ చేసేటువంటి సమయంలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి స్టేడియం సింథటిక్ టర్ఫ్ అంటారు, సింథటిక్ ట్రాక్ ఉంటుందని. అలాగే ఫుట్బాల్ ఇన్ ద మిడిల్ సింథటిక్ గ్రాస్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఫుట్బాల్ మిడిల్లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. దాంతోపాటు అంతర్గాం, పాలకుర్తి ఈ ప్రాంతాల్లో 18 లేన్ కాలనీ గ్రౌండ్లో ముందుగా ఇలాంటి ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తాం. అదే మరి ఇతర ప్రాంతాల్లో ఇంతకుముందు ఎవరు అడుగుతారు జిఎం కాలనీలో కూడా పెట్టాలి. ఇంకా చిన్న వాకింగ్ చేసేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంటాయి అక్కడ కూడా ఇలాంటి జిమ్స్ అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేయర్ గారు కూడా నాతో పాటు ఇక్కడే ఉన్నారు. మాకు ఇప్పుడు కావాల్సినంత డిఎంఎఫ్టీ కూడా ఉంది, మాకు స్పెషల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్తో అయ్యేటువంటి ఇది అన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్లో పెట్టడానికి అవసరం అనుకున్న ప్రత్యేక నిధుల్లో ₹1 కోటి వరకు పెట్టి ఇతర ప్రాంతాలు కూడా పెట్టేసి కార్యక్రమం చేయాల్సిందిగా వారిని ఇప్పుడే కోరడం జరుగుతుంది. అదే మాదిరిగా కమిషనర్ గారికి ఈరోజు దానిపై ఒక ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. త్వరలో దాన్ని పూర్తి చేస్తాం. రామగుండాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమం ఎలక్షన్ అయిన వెంటనే 2 నెల రోజులు మాత్రమే కార్యాచరణ జరిగింది. ఆ కార్యాచరణలో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో నిధులు తీసుకురావడం జరిగింది. రోడ్ల వెడల్పుతో పాటు ఈ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా, ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అంతలోనే ఈ 3 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల మళ్ళా ప్రభుత్వ పనిచేసేటువంటి అధికారగణం మరి ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కోడ్ వల్ల జరగడం జరిగింది. ఈ 3 నెలల సమయం కాస్త పని చేయడానికి, అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టడానికి అడ్డుగా వచ్చింది. మళ్ళీ ఈ రోజు నుంచి అంటే రేపు 15వ తారీఖు నుంచి ప్రభుత్వ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా 15వ తారీఖు వరకు రిపోర్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏవైతే ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామో అవన్నీ కూడా త్వరలో ఊహించిన దానికంటే ఎక్కువ, ఎన్నికల్లో మాటలు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకు పోతాం. రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన పౌరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, చైతన్యవంతులైనటువంటి మహిళా తల్లులు, అక్క చెల్లెలు, యువమిత్రులు, చదువుకున్నవారు, నిరుద్యోగులు, చదువుకొని ఇప్పటికి కూడా సతమతమవుతూ
నిర్ణయం తీసుకునే వాళ్ళకు కూడా మాట ఇస్తా ఉన్నాం. త్వరలోనే ఇక్కడ సింగరేణి ద్వారా 2.5 కోట్లతో ఒక కేంద్రం అభివృద్ధి చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అలాంటిది ఇంకో ఐటీ ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారికి కావాల్సిన తరఫులు ఇచ్చి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాం. ఏ యువకుడు కూడా నిరాశపడకుండా కాస్త ఓపికగా మాతో సహకరించండి. ముందు మన ఇల్లు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మన ఇల్లు, మన వాడను, మన ఊరును చక్కదిద్దుకునే కార్యక్రమం చేస్తూ తర్వాత మన భవిష్యత్తు గురించి కూడా మంచి ఆలోచన ముందుకు పోదామని ఈరోజు మీ అందరి సమక్షంలో పొద్దున మరి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను చేయబోయే కార్యక్రమం పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా వర్కర్స్ అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో వారికి కూడా ఇలాంటి సౌకర్యం త్వరలోనే అందిస్తామని చెప్పి హామీ ఇస్తాం.